ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ పోవడానికి రోడ్డు జబర్దస్త్ ఉంది అనుకుంటే పర్లేదు, జబర్దస్తే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మందమల్లమ్మ నుంచి ఆర్సీఐ వరకు బాగుంది. మరి ఆర్సీఐ నుండి శ్రీశైలం హైవే వరకు మరి రోడ్డు పరిస్థితి చూస్తే ఒక నరకం. మరి ఆ నరకాన్ని నుంచి చూసి స్వర్గం వైపు దారి వేయడానికి ప్రయత్నం చేసిర్రు. ఎవరంటే మన ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు, గట్లనే మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మరి ఇద్దరు కలిసి 30 తారీఖు 11వ నెల 2024 నాడు ప్రారంభించారు కొబ్బరికాయలు కొట్టి. మరి గప్పటి నుంచి ఇప్పటి వరకు పారతోటి తట్టడు మట్టి తీసింది లేదు, గడ్డపారేసింది లేదు. ఎట్లు రోడ్డు గట్టనే ఉంది. గీడికెళ్ళి గాడి కోనిక పక్కా గంట పడుతుంది. మరి రాత్రిపూట అయితే బండి గుద్దుకొని చాలా మందే ప్రాణాలు పోతున్నాయి. మరి ఇంతకు మీ తోటి అయితదా కాదా? శాతనైతేనేమో రోడ్ అభివృద్ధి చెయ్యిర్రి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తోటి కాదు, కాంగ్రెస్ పార్టీ తోటి కాదని చెప్పేసి కుల్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుర్రి. మా బీజేపీ పార్టీ నుంచి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరకు పోయి సలాం కొట్టైనా సరే మేము నిధులు తీసుకొచ్చి రోడ్డు అభివృద్ధి చేస్తామని చెప్పేసి గీయాల ఎర్రటెండల రోడ్డు మీద కూసోని మరి నిరసన వ్యక్తం చేసి మరి కుల్లం ముచ్చట చెప్పిండు. గట్లనే పాలాభిషేకం కూడా చేసిండు. మరి ఒక్కసారి రామలన్న చెప్తాడు ముచ్చట అయితే తినుండ్రు. మరిగా అనేక మంది బీజేపీ నాయకులు అందరు ఇక్కడ పాల్గొనడం, నిజంగా కూడా ఇంత ఎర్రటి ఎండలు చాలామంది టీవీలలో చూస్తుంటే ఎండకు చాలామంది చచ్చిపోతారని తెలిస్తే కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ కాషాయ దళం రోడ్డు మీద కూర్చుందంటే నిజంగా మీ అందరికీ అభినందించాల్సిన విషయం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగిడ్చి కొట్లాడే కార్యకర్తలు అనే విధంగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ధర్నా చేయడానికి కారణం ఏంటంటే గతంలో మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ పక్కనే శిలాఫలకం వేసి ఎన్ని రోజులు అవుతుందో చూడాలి. ఆ రోజు మన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు అదేవిధంగా జిల్లా మినిస్టర్ కొట్లాట జరుగుతుంది. నీకేంది నాకేంది, నా ఫోటో కాల్ ఏందని. మీ ఫోటో కాల్ గురించి కొట్లాడుకోరు, కానీ మరి రోడ్డు సంగతి ఏమైందని అడుగుతున్నాం. ఇద్దరు కలిసి కావాలని రోడ్డు నాపిరా అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి, అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వచ్చిపోయే దారి రహదారిది, మెయిన్ రహదారి కాబట్టి నిజంగా కూడా ఫ్లైట్ టికెట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కమా అనే భయంలో చాలామంది ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఇబ్బంది పడ్డలు చాలామంది. ఈ ప్రాంతంలో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ వస్తే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది. నిజంగా కూడా ఈ గవర్నమెంట్కు ఆలోచన ఉందా? ఈ ప్రాంతం ఎమ్మెల్యేకు ఏమైనా దూరదృష్టి ఉందా? ఎందుకంటే అన్న మీ అందరు తెలిసి ఉండాలి, గతంలో కూడా నేను ఎంపీ గారు పోయి రైల్వే ఎండి గారు కలవడం జరిగింది. అయ్యా ఈ ప్రాంతానికి రైల్వే అవసరం, ఈ ప్రాంతం మెట్రో అవసరం ఉంది కాబట్టి మెట్రో ఇవ్వాలని చెప్పినాం. ఎల్బీనగర్ నుంచి మందమల్లమ్మ నుంచి బాలాపూర్ చౌరస్తా నుంచి మన ఎయిర్పోర్టుకు కనెక్టింగ్ కావాలని చెప్తున్నాం. ఎందుకు కావాలని చెప్పినామంటే దాదాపు ఈ ప్రాంతంలో 10 లక్షల జనాభా ఉంది. ఈ ప్రాంతం రోజు కింద గ్రోత్ అవుతుంది, ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఈ ప్రాంతంకు అనేక మంది చుట్టుముట్టు వచ్చి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని నివసిస్తారు. ఈ ప్రాంతానికి రైల్వే అవసరం రాదు లేదా ఒకసారి ఆలోచించండి, మెట్రో అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి దూరదృష్టి ఉందా అడుగుతున్నాం. ఈ ప్రాంతానికి జిల్లా మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారిని భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. అయ్యా ఈ ప్రాంతానికి ఏమేమి కావాలో ఒకసారి ఆలోచించండి. రోడ్లు నిజంగా కూడా ఈ ప్రాంతానికి మెట్రో రైలు అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు ఒకసారి ఆలోచించండి, మేదాని నుంచి బాలాపూర్ చౌరస్తా నుంచి మన ఆదిపట్ల వరకు మనకు ఫ్లైఓవర్ అవసరం పడుతుంది. ఎందుకంటే జనాభా ఎక్కువ అవుతుంది, ఈ ఫ్లైఓవర్ కూడా అవసరం. కానీ కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి మోసం చేస్తానా, ఈ 32 కోట్లతో చేస్తానా, ఈ రోడ్డు ఎంత నిజమో ఇది చెయ్యరు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మన హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి అది 150 ఫీట్ల రోడ్ చేస్తా చెప్పింది, మేదాని నుంచి మన రింగ్ రోడ్ వరకు. దాన్ని విడిచిపెట్టిపోయింది, ఈరోజు ఇది విడిచిపెట్టిపోయింది. అంటే ఈ ప్రాంతంలో ఏది పట్టించుకోవట్లేరు. అనేక మంది రైతులు ఈరోజు చూడండి కళ్ళాల్లో ప్రాణాలు కూడా కొట్టుకుని రైతులు ఇలా రైతులను పట్టించుకోవట్లేరు. రైతులు కోసం ప్రాణాలు పోతున్నాయి, ఏ ఒక్క రైతును పట్టించుకుంటారు. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ఈ రంగారెడ్డి జిల్లాలో భూములు ఏ విధంగా కొల్లగొట్టాలి, ఈ రంగారెడ్డి జిల్లాలో ఏ విధంగా ధనికం
తీసుకెళ్ళాలి. ఈ ప్రాంతానికి డబ్బులు తీసుకొని పోయి ఇతర జిల్లాల్లో డెవలప్ చేస్తారు, కానీ ఈ జిల్లాని పట్టించుకున్న పాపనలు. చాలామంది ఆలోచించాలి. ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మనం అందరం ఆలోచించాల్సిందంటే మన ప్రాంతానికి ఏమేమి కావాలో ఒకసారి ఆలోచించండి. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా చెప్తున్నాం, ఈ ప్రాంతానికి రోడ్డు కావాలంటే మీరు మొత్తం ఒక ఎస్టిమేషన్ వేయండి, ఫ్లైఓవర్ ఎస్టిమేషన్ వేయండి. భారతీయ జనతా పార్టీ తోటి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో శాంక్షన్ చేయించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైలును కూడా ఈ ప్రాంతానికి మీరు ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చే బరువు బాధ్యత తీసుకుంటుంది. మీరు చెయ్యరు, చేస్తే ఏదో బీజేపీకి పేరు వస్తుందో, ఈ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ చాలా బలంగా ఉంది. రేపు కల్లా ఈ పనులు చేసి పెడితే బీజేపీకి పేరు వస్తుందని మీరు చేస్తారు. కాబట్టి రాబోయే రోజులు ఏ రోజు వచ్చినా ఈ ప్రాంత బిడ్డగా ఈ మెట్రో రైలు వచ్చేంత వరకు, ఆ రైల్వేలు మన బ్రిడ్జిలు వచ్చేంత వరకు పోరాటం చేసే బాధ్యత నేను తీసుకుంటా. దీనికి ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తే లేదు. ఇంత ఎర్ర టెండల ఇంత ఈ కార్యక్రమం తీసుకున్నందుకు నిజంగా మా కార్యకర్తలకు, మా లీడర్కి అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రావులన్న ముచ్చట అయితే తిన్నారు. ఏదేమన్నా కూడా ఎక్కడ అభివృద్ధి లేకుండా అక్కడ వచ్చుడే, అభివృద్ధి కోసం పోరాటం చేసుడే, ప్రజలకు అందుబాటులో తెచ్చుడే. గట్లనే మరి ఇప్పుడు కొలన్ శంకర్ రెడ్డి అసలైన పేరు అన్న పేరు, కానీ అన్నింటి పేరు బీజేపీ శంకర్ రెడ్డి అంటేనే గుర్తుపడతారు. మరి శంకర్ అన్న కూడా మస్తు గుసాయిండు. అన్న ముచ్చట కూడా ఇనుండ్రి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ యొక్క ఆధ్వర్యంలో నేడు ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయానికి లింకుగా, ప్రధాన లింకుగా ఉన్నటువంటి ఆర్సీఐ రోడ్డు నుండి ఎయిర్పోర్టు శ్రీశైలం హైవే వరకు ఈ యొక్క రోడ్డును ఇప్పుడు చేస్తున్నాం, అప్పుడు చేస్తున్నాం అని చెప్పి కాలయాపన చేసిన ఆనాటి ప్రభుత్వం, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరసనగా ఈనాడు మన యొక్క ధర్నా కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకుంటుంటే గౌరవ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మన అసెంబ్లీ నుండి పోటీ చేసిన పెద్దలు శ్రీరాములు యాదవ్ గారు, పెద్దలు దేవేందర్ రెడ్డి గారు, మున్సిపల్ అధ్యక్షులు ముఖేష్ గారు, భిక్షపతి గారు, వీరకర్ణారెడ్డి గారు, యాదగిరి గారు, అనేక మంది మాజీ కౌన్సిలర్లకు, పెద్దలందరికీ, కార్యకర్త సోదరులకు, సోదరిమణులకు, విజయలక్ష్మి, లీలానాయక్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ కూడా స్వాగతం చెప్తూ, సోదర మల్లారెడ్డి గారు, సోదర సోదరిమణులారా, మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఉంది. ఈ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏనాడు కూడా ఈ మందమల్లమ్మ నుండి ఆర్సీఐ గేట్ వరకు రోడ్డును రాష్ట్ర ఆనాటి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కానీ, ఈనాటి కాంగ్రెస్ పాలన కానీ ఏనాడు కూడా ఈ పనులకు జోలికి రాలేదనే విషయాన్ని గమనించాలి. ఈ యొక్క పనులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, నిర్మలా సీతారామన్ గారి ఆశీస్సులతో మన మందమల్లమ్మ నుండి ఆర్సీఐ గేట్ వరకు 42 కోట్ల రూపాయలని తీసుకొచ్చి ఆనాడు ఈ యొక్క అభివృద్ధి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కిందని సందర్భం మనవి చేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క రోడ్డు కూడా ఈ కాస్త రోడ్ అయింది, దీన్ని కూడా స్ట్రైట్ చేయాలి, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆనాడు సుల్తాన్పూర్లో ధర్నా చేస్తే ఆనాడు చారి గారు, మిగతా అందరూ కూడా పార్టీలకైతే గ్రామ ప్రజలంతా ఆనాడు ఈ ధర్నాలో ఆనాడు పాల్గొంటే ఈ రోడ్డును ఆనాడు చేశారు. కానీ నిధులు విడుదల కాకముందే శంకుస్థాపన చేస్తూ ఉన్నారు మంత్రులు. ఎందుకంటే ఆనాడు మున్సిపల్ ఎన్నికల గడువు అయిపోయింది. గడువు తర్వాత మేము ఆర్భాటం చేస్తే ప్రజలంతా మేమేదో చేస్తున్నామని నమ్మాలని ఆనాడు ప్రయత్నం చేసి శంకుస్థాపన చేశారు. కానీ నిధులు శాంక్షన్ కాలేదు. నిధులు మొన్న శాంక్షన్ అయినాయి. నిధులు మొన్న 15 రోజుల క్రితం శాంక్షన్ అయితే ఆ నిధులను టెండర్ పిలవకుండా ఈనాడు పనులు ప్రారంభం చేయకుండా కాలయాపన చేస్తూ ఈనాడు ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం, ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం, దగా చేసే ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అనేక
ఆ వాగ్దానాలు ప్రజలకు ఇచ్చింది. ఆ వాగ్దానాల్లో సగం కూడా అమలు చేయలేదు. ప్రధానమైనటువంటి రైతు సమస్యలు కానీ, ప్రధానమైనటువంటి ఆడపడుచుల సమస్య కానీ, తులం బంగారం కానీ, ఇతరత్ర అనేక సంక్షేమ పథకాలను తుంగలో తొక్కింది. పెన్షన్లు పెంచలేదు. ఈ ప్రభుత్వానికి రేపు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరూ కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. మరి గట్లనే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటరు నీలా రవినాయక్ అక్క కూడా మస్తు గుసాయింది. అక్క మాటలు కూడా ఒక్కసారి నూరి. భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. అలాగే మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అందుల శ్రీరాములన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు విస్తరణ చేస్తామనేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే అంబులెన్స్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ చాలా ఇబ్బందులకు గురయ్యేటటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ రోడ్డుని యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈ రోడ్డుని విస్తరణ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలనేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి సంది ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజాపాలన చేస్తున్నామనేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ఈ జిల్లా మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ శిలాఫలకం వేసి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు దీనికి తిరిగి చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ రోడ్డుని వెంటనే విస్తరణ చేయాలనేసి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్క మాటలు అయితే తిన్నారు కదా. గట్లనే అమ్మ అంటే నా ప్రాణం, సబితమ్మ లేని నేనైతే ఉండలేను అంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచి మరి బీఆర్ఎస్ పార్టీతోటి అభివృద్ధి చేద్దామనుకుంది కానీ ఏం అభివృద్ధి చేయలేకపోయింది. ఆఖరికి కార్ పార్టీ దిగి బీజేపీకి వచ్చింది. మరి గాక కూడా గీయాల మస్తు గరమైంది. అక్క మాటలు కూడా ఒకసారి వినుండ్రి. అందరికీ నమస్కారం. ఆ రోజు ఏవైతే 32 కోట్లు పెట్టి శిలాఫలకం వేసిర్రో అది 30 రూపాయలు ఖర్చు పెట్టి కొబ్బరికాయకే పరిమితమైందని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈజీగా ఆ రోజు ఏదో 30 రూపీస్ ఖర్చు పెట్టి కొబ్బరికాయ కొట్టిరా, మిగతా 32 crores లెక్క ఏమైంది, ఏదో అమలు చేసిర్రు అది అయిపోయింది అన్నట్టే. కానీ పబ్లిక్ దృష్టికి రావాలి. మీవి ఏవైతే పేర్లు ఉన్నాయో అవి శిలాఫలకాన్ని కాదు, మనసులో ప్రజల మనసులో నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే శిలాఫలకం పేరు ఇలా ఉంటుంది, రేపు పోతుంది. కానీ మీరు పబ్లిక్కి చేసే ఏదైతే మంచి పని ఉందో అది మా జనాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే నైట్ టైం మేము ఒక బీజేపీ లీడర్గా కాకుండా యాజ్ ఎ కామన్ పబ్లిక్గా చెప్తున్నాము. ఒకసారి నేను ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే 8 o'clock ఒక ప్రెగ్నెన్సీ లేడీ తను హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటోలో వస్తుంది. ఎంత ఇబ్బంది ఉందంటే మినిమం ½ an hour టైం పట్టింది ఈ రోడ్ క్రాస్ చేయడానికి. ఎవరన్నా ర్యాష్గా వచ్చేస్తే అటు సైడ్ వచ్చి ఆపోజిట్ వాళ్ళకి యాక్సిడెంట్స్ అవుతాయి. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు చేవేళ్ళకి పోతున్నారు, ఒక్కసారి మీరు ఈ రోడ్లకి వెళ్ళి వచ్చి నైట్ టైం ట్రావెలింగ్ చేస్తే ఇక్కడ ఉన్న జనాల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏందో తెలుస్తుంది. అట్లాగే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకే కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ లీడర్స్కే కానీ పొద్దున్నేసే తిరిగేదంతా బడంగపెట్లనే. కాబట్టి ఒక్కసారి దయచేసి వచ్చి చూడండి. మీరు ఎంతసేపు ఆ చెరువుల చుట్టే తిరుగుతున్నారు, ఒకసారి పబ్లిక్ మధ్యలోకి వచ్చి పబ్లిక్ మధ్యలో తిరగండి, కార్ దిగి నడవండి. ఒక్కసారి మా ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో కూడా తెలుస్తాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి గీ అక్క ముచ్చట కూడా విన్నారు కదా. మరిగా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా, ఎక్కడ అభివృద్ధి కాకున్నా కూడా మన పోరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న కూడా బాగానే గరమైండు. అన్న ముచ్చట కూడా వినుండ్రి మరి ఒక్కసారి. అందరికీ తెలుసు 18 నెలల కింద ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వచ్చి శిలాఫలకం వేసిండు. పేరుకేమో శిలాఫలకం ఏమనంటే మేము ఇది చేస్తాం అది చేస్తామంటారు, కానీ ఏ ఒక్కటి కూడా చేసే పుణ్యాన పోలే. ఇది మీకు అందరికీ తెలుసు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రూటు. నిమిషానికి కాదు సెకండ్కి ఒక 10 వెహికల్ పోతుంటాయి. నేను సాయంత్రం పూట వస్తుంటే తెలుస్తుంది కదా, మొత్తం 1 కిలోమీటర్కు దూరం ఉన్నదే మనము చేయలేకపోతున్నామంటే మీరు గ్రామాలలో ఏం చేస్తారని మేము అడుగుతున్నాం. నన్ను ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమో మేము అది చేస్తాం, 190 420 వాగ్దానాలు చేసిరు. ఆ వాగ్దానాలు మీరు చేయకున్నా సరే బాబు ఈ రోడ్ ఒకటి చేయండి. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయే రూటు, ఎంతోమంది పోతుంటారు, పేషెంట్స్ వస్తుంటారు. ఇది లింక్ రోడ్డు, ఇది మన గౌరవ ముఖ్యమంత్రి యొక్క సొంత గ్రామానికి పోయే రూటు. మనం గీదాన్నే మీరు డెవలప్ చేయలేకపోతున్నారు. అంటే 18 నెలల కింద వేసిరు. మీరు కొంచెమన్నా మీకు ఇంకిత జ్ఞానం ఉందని మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ రోడ్డు మీకు శాతగత చెప్పండి, మేము కేంద్ర ప్రభుత్వం నిధులను తెచ్చి మేమన్నా చేస్తాము.
అది చేయరు, మీరు చేసేవాళ్ళని చేయరు. ఇక్కడ వచ్చే ఇటువంటి వీళ్ళందరినీ అంటే వచ్చే మన పబ్లిక్ని ఎంత ఇబ్బంది పడుతుందో మీరు ఆలోచన చేయండి. సాయంత్రం మనం 6 గంటలకు ఇక్కడ నుంచి 5:30, 6 గంటలకు పోతున్నామంటే అటు మన ఏది లెనిన్ చౌరస్తా, ఇక్కడ ఏది మన ఈ మల్లాపూర్ నుంచి ఇక్కడ వరకు టోటల్గా బ్లాక్. ఈ రోడ్డు చూస్తే మొత్తం గుద్దలమేము. ఎవడన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయే రూట్లు చూస్తే ఎట్లా ఉండాలి, అద్దం లేక ఉండాలి. ఏమనంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అటేనా, ఇటు దిక్కు మనకు పబ్లిక్ గారా, ఈ రూట్లో మీకు అవసరం లేదా, వీళ్ళు ఇక్కడ గెలిచవలసిన పని లేదా? మన సబితా ఇంద్రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే మనకి ఇక్కడ. గెలవక ముందుకేమో మేము అది చేస్తాం, మినిస్టర్ ఉన్నప్పుడేమో అది ఇది అంటది. ఇప్పుడు ఏమన్నా అంటే నా దగ్గర ఏముంది అధికారము, నేను ఎమ్మెల్యే కదా, ప్రభుత్వం మనకేం ఫండ్స్ ఇస్తారని చెప్తుంది. అమ్మ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, 2 సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మీరు అప్పుడు మంత్రి గారు ఉన్నారు, మరి ఈ రోడ్డు విస్తరణ చేయలేకపోయినామమ్మా అంటే ఆమె సంస్థాగతంగా లోకల్ మనిషి కాదు. ఇక్కడ వస్తే ముందు గెలిస్తే పని చేస్తా, ఓడిపోతే పోయి నేను ఆ చేవెళ్ళ పడతా అనే ఆలోచనతో ఉంది. కానీ ఇక్కడ దీన్ని డెవలప్ చేయాలి, ఈ రోడ్ చేయాలి, ఇక్కడ పబ్లిక్ యొక్క సమస్యలు తీర్చాలని ఆమెకు ఏమాత్రం ఉద్దేశం లేదు. కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, ఇమ్మీడియట్లీ అంటే అతి తొందరలోనే ఈ యొక్క రోడ్ విస్తరణ చేస్తే బాగుంటుందని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన బడంగపేట డివిజన్ అధ్యక్షులకు ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి రైట్. మరి ముచ్చటైతే తిన్నారు కదా. మొత్తం మీద అయితే ఎర్రటెండకు రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాధలన్నీ, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా అందరూ కూడా కుల్లా చెప్పిర్రు. మరి ముచ్చట నచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా డిఎస్కే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి మాట్లాడిన ముచ్చట మంచిగా ఉందా మంచిగా లేదా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఉంటామలిగా.